నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. చీరాల డివిజన్ పరిధిలో మొత్తం 385 క్యాటిల్ షెడ్లు మంజూరు కాగా అందులో ప్రస్తుతం 173 క్యాటిల్ షెడ్లు నిర్మాణంలో ఉన్నాయని, షెడ్ నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం విడతల వారీగా నగదు జమ చేస్తున్నారని చీరాల డివిజన్ ఏపీడీ సింగయ్య అన్నారు. అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో బుధవారం క్యాటిల్ షెడ్ నిర్మాణ పనులు ఏపీడీ సింగయ్య, ఏపీఓ కోటేశ్వరి కలిసి పరిశీలించి షెడ్ నిర్మాణం గురించి లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే ఉపాధి కూలీలకు చేస్తున్న ఈకేవైసీని పరిశీలించి మండలంలో ఎంతమందికి ఈకేవైసీ చేశారో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏపీడీ సింగయ్య మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 629 క్యాటిల్ షెడ్లు మంజూరు కాగా 219 షెడ్లు నిర్మాణంలో ఉండగా 410 షెడ్లు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇందులో సమస్యలు ఉంటే ఏపీఓ దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈకేవైసీ చేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా 35% పూర్తయిందని సింగయ్య తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఉపాధి హామీ పథకం కింద ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 629 క్యాటిల్ షెడ్లు రైతులకు మంజూరు చేయడం జరిగింది. అందులో 385 మన చీరాల క్లస్టర్కి సంబంధించి 13 మండలాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 173 మన క్లస్టర్లోను, డివిజన్లో జిల్లాలో 219 క్యాటిల్ షెడ్లు గ్రౌండ్ అయ్యి మొదలు పెట్టుకొని చేస్తున్నారు. ఇంకా 410 క్యాటిల్ షెడ్లు ప్రారంభించాల్సి ఉంది. అందరూ రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంజూరైన క్యాటిల్ షెడ్లు గోకులాలన్నీ కూడా సత్వరమే ప్రారంభించి పని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా కట్టుకున్న వాళ్ళకి త్వరితగతిన పేమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పేమెంట్ల గురించి కానీ ఇతరత్రా కానీ ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే సంబంధిత ఏపీఓని లేక పీడీడోమా కానీ సంప్రదించి పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్యాటిల్ షెడ్లని ఈ రైతులకి మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కావాల్సిన వాళ్ళన్నా కూడా సంబంధిత ఏపీఓ గారిని సంప్రదించి ఈ కొత్త మంజూరు కోసం ప్రతిపాదనలు తీసుకోవచ్చు. అవసరమైన వాళ్ళందరికీ కూడా ఈ క్యాటిల్ షెడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ఈకేవైసీ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలందరికీ కూడా ఈకేవైసీ చేయడం జరుగుతుంది. అంటే గతంలో తీసుకున్నటువంటి వివరాలని మరొకసారి అప్డేట్ చేయడం కోసం ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో 35% పైగా ఈకేవైసీ పూర్తయింది. ఈరోజు రేపటిలోగా 100% ఈకేవైసీ అందరూ కూలీల దగ్గర నుంచి ఫోటోలు సేకరించి ఈకేవైసీ చేస్తున్నారు. ఈ ఈకేవైసీ చేయడం వల్ల వచ్చే కాలంలో ముఖ ఆధారిత అటెండెన్స్ తీసుకోవడానికి వీలవుతుంది. దీని ద్వారా బోగస్ అటెండెన్స్ నివారించడానికి వీలవుతుంది. కాబట్టి అందరు కూలీలు కూడా ఈకేవైసీని తప్పనిసరిగా చేయించుకోవాలి. లేనట్లయితే ముందు రోజుల్లో పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరు కూలీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా ఇవాళ రేపు 100% ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేసి పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇస్తే ఇచ్చామంటారు, ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు. ఎవరో తెలుసు తొందరగా కట్టుకుంటే తొందరగా డబ్బులు వస్తాయి. 1,30,000 వేస్తే వాళ్ళు 4 లక్షలు ఉన్నారు. కట్టాలని చెప్తారు. ఈ కథలో ఎర్లీ మార్నింగ్ చేసి తిరగదు. ఇప్పుడు జనాలు నిలబడతారు. సామాజిక సేవలో అగ్రగామిగా నిలుస్తున్న జై పరశురామ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన 4 బ్రాహ్మణ విద్యార్థులకు బుధవారం అద్దంకి పట్టణంలోని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి నివాసంలో పరశురామ సంఘం తరపున ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయలు చొప్పున 4 విద్యార్థులకు 20,000 రూపాయలు శ్రీరామచంద్రమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులు ఫీజులు కట్టలేని స్థితిలో ఉండి చదువు మధ్యలో ఆపివేస్తున్నారని, ప్రతిభావంతులైన విద్యార్థులు విద్య కొనసాగించాలని పరశురామ సంఘం తరపున దాతల సహాయ సహకారాలతో 4 విద్యార్థులకు 20,000 రూపాయలు అందజేశారని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు.
రాబో కాలంలో సంఘం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారని, పేద విద్యార్థులకు వారి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. పుట్టరాజు కళాక్షేత్రంలో ప్రతిభావంతులైనటువంటి బ్రాహ్మణ విద్యార్థులు నలుగురికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 20,000 రూపాయలు అందజేయడమైనది. ఇందులో కాన్వెంట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలల ఫీజులు అధికమవడంతో పేదవర్గం అయినటువంటి పురోహిత వర్గం వారు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు కానీ విద్యను కొనసాగించడం కోసం ఫీజులు కట్టలేని పరిస్థితి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదువు ఆగిపోకుండా ఉండేందుకోసం వాళ్ళకు చేయూతనివ్వాలనే సంకల్పంతో గత 15 ఏళ్ల క్రితం నుంచి జై పరశురామ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. వదాన్యుల సహకారంతో ఈ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైనటువంటి 4 విద్యార్థులకు ఈరోజు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 20,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించినటువంటి వాళ్ళు గుడాపల్లి కృష్ణయ్య గారు, రిటైర్డ్ జడ్జి గారు, పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి, మాదిరాజు గోపాలరావు గారు, నారాయణ శ్రీనివాసాచార్య గారు, వైఎస్ఆర్కే ప్రసాద్ గారు, కంటనరాజు శివరామకోటేశ్వరరావు గారు, ఇరపావులూరు శేషసాయి గారు. ఈ బ్రాహ్మణ పేద విద్యార్థులు విద్య కొనసాగించి వారి సమాజానికి ఆదర్శంగా నిలవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు జయపరశురామ సంఘం నుండి ఆర్థిక సహాయం పొందినటువంటి విద్యార్థులు చదవడ పూజశ్రీ, సత్తెనపల్లి నాగవెంకట సుప్రజ, సత్తెనపల్లి నాగశారద, రాచపూడి శ్రీరమ్యత వీరందరూ కూడా బాగా చదువుకొని వృద్ధికి రావాలని జయపరశురామ సంఘం అభిలషిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 జనవరిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన గురజాల మహేష్ అనే యువకుడికి ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి శైలజ శిక్ష విధించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 12,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ కేసులో మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయల పరిహారం చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు సిబ్బందిని అభినందించారు. పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ ఏర్పడిందని, 2004వ సంవత్సరంలో జంగారెడ్డిగూడెంలో సంస్థ స్థాపించారని సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి అన్నారు. అద్దెంకి పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సంస్థ 141వ శాఖ ఆవిర్భావ కార్యక్రమాన్ని చిన్ని శాంతయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ముందుగా నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా సంస్థ ధ్యేయమని, పర్యావరణం పరిరక్షణ, రక్తదానం ఏర్పాటు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, శాంతి రథాలు, శాంతి ర్యాలీల నిర్వహణ వంటి కార్యక్రమాలు మానవతా సంస్థ చేస్తుందని, నేడు అద్దెంకిలో మానవతా సంస్థ శాఖను ఆవిర్భవించి నూతన కమిటీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త కార్యవర్గాన్ని ప్రమాణం చేయించి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ స్పష్టంగా మాట్లాడే సమయం వాళ్ళు ఇవ్వాలి. కానీ మేము జిల్లా కార్యవర్గాలు పెట్టుకున్నప్పుడు జిల్లాలో వివిధ క్యాడర్స్లో ఉండే వాళ్ళు ప్రయారిటీస్ ఇచ్చుకోవాలి కాబట్టి డయాస్ మీదకి పిలిచినప్పుడు ఎక్కువ సమయం మా దగ్గరిపోతే వాళ్ళు మాట్లాడే సమయం లేకుండా పోతారు. చాలా చోట్ల సమస్య వస్తారు. అందుకని ఈరోజు కూడా చాలా వరకు స్పీచ్లు తగ్గించుకునే ప్రయత్నం చేశాం. ఎంత తగ్గించినప్పటికీ కూడా డయాస్లో అందరూ మాట్లాడేటప్పుడు సమయం పడుతుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ఒకరోజే కాబట్టి ట్రీట్ చేసుకునేద్దాం. యాక్చువల్గా ఇంతకప్పుడు అయితే నేను పర్సనల్గా మామూలుగా మాట్లాడను, కానీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆధ్యాత్మికంగా ఒక అరగంట ఇట్లా మాట్లాడే ఒక సాంప్రదాయం. కానీ ఇప్పుడు మీకు సమయం ఇవ్వాలి కాబట్టి ఆ సమయాన్నే 15-20 నిమిషాలు కుదించుకొని మిగతా కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేయించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము. అందరూ కూడా మీకు తెలిసిన విషయాలైతే సంతోషం. రాసిన ఉపనిషత్తులోనే దానికి సంబంధించిన శ్లోకం ఏముందంటే, హృదిహేష ఆత్మ అత్రైత
ఏంటంటే ఉదయంలో 101 నాడులు, ప్రతి నాడికి 100 శాఖ నాడులు, ప్రతి శాఖ నాడికి 72,001 నాడులు. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే సంఖ్య ఎంత అంటే 72,72,00,000 వస్తుంది. అంటే ప్రతి మానవ దేహంలో 72,72,00,000 నాడులు దేహమంతా విస్తరించున్నాయి. అందువల్ల ఏమంటారంటే కొంతమంది చెప్పేది భవిష్యత్తులో ఏం ఉద్ఘాటించలేదు, కానీ భాషాకారులు చెప్పింది ఏంటంటే 72,72,00,000 నాడులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన దేహంలో ఏ అవయవము శబ్దం చేయదు, గుండె మాత్రం శబ్దం చేస్తుంది. ఒక ఆరోగ్యవంతుడైన వాడికి గుండె ఎన్నిసార్లు శబ్దం చేయాలంటే 72 సార్లు చేయాలి. డాక్టర్ దగ్గరికి పోతే చూసి 72 టైమ్స్ ఒక ఎవరికి ఉంటే ఓకే అంటాడు. ఎక్కువ ఉన్న ప్రమాదమే, తక్కువ ఉన్న ప్రమాదం. ఇక్కడ 72,72,00,000 నాడులు ఉన్నాయి కాబట్టి ఆ నాడుల యొక్క ఇండికేషన్ ఇక్కడ శబ్దం చేస్తుంది. హృదయం 72 సార్లు శబ్దం చేస్తుంది. అన్నాడు. 2022లో ఎంతో శిక్షకుడు సుధారి నాకు చెప్పాడు, సాయం చేస్తున్నాము, ప్రయత్నాలు చేస్తున్నాము. తర్వాత ఫ్రెండ్స్ పెట్టి పోషించాడు. ఆయన అనుకోకుండా అధ్యక్షులు పెట్టడానికి చెప్పుకుంటున్నప్పుడు నేను మా శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి అంతా కలిసి ఉండేవాళ్ళ జరిగింది. అయితే గత 20 సంవత్సరాల నుంచి రోడ్ సంవత్సరాలు నడుస్తూ ఉంటారు. వాళ్ళు దాదాపుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతటువంటి మానవ సంస్థ చూసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం చేపట్టడానికి ఏంటంటే ప్రతి మనిషి మానవతను పడుకోవాలి, ప్రతి మనిషి ఉన్నటువంటి మంచితనాన్ని బయటికి తీయాలి, తీయడమే కాకుండా మన సమాజానికి ఏం ఉపయోగపడాలి, మన సమాజంలో ఏ విధంగా మన కష్టాలు చేయాలి అటువంటి నైతిక విలువలు మనం ఉంచినట్లయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీసుకోవచ్చు. ఇప్పుడే దాంట్లో 100 మంది సర్టిఫికేట్ ఏరియాలో వచ్చిన వాళ్ళు 300 కనీసం 2,000 సభ్యత్వం చేసే కార్యక్రమాన్ని ప్రయత్నిద్దాము. అన్నింటిలో నాకు ఈ మానవ సంస్థని విజయ పదార్థం చెప్తూ ప్రాంతీయ భేదములకు అతీతంగా అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధి కొరకై కృషి చేస్తామని, మరియు ఆపదల్లో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని, సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. అందరూ ప్రమాణం చేసిన కోరెసపాడులోని దండు రామకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జీఎస్టీ సంస్కరణలో భాగంగా డిబేట్ వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయగా ఎంపీడీఓ రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. జీఎస్టీ సంస్కరణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంపీడీఓ రాజ్యలక్ష్మి వివరించారు. విద్యార్థులు జీఎస్టీ లాభదాయకం గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఎంపీడీఓ రాజ్యలక్ష్మి సూచించారు. ఒక చారిత్రక సంస్కరణ. ఈ నూతన విధానం పాత జీఎస్టీలోని సంక్లిష్టమైన 4 శబ్దాల నిర్మాణాన్ని సరళతరం చేసి కేవలం 2 పన్నుల శబ్దాలకు పరిమితం చేస్తుంది. నిర్మాణాత్మక మార్పులు. ప్రస్తుతం ఉన్న 4 జీఎస్టీ స్లాబ్లను కదిలించడం ద్వారా దాదాపు 90% వస్తువులపై పన్ను రేట్లు తగ్గుతాయి. పాడి ఉత్పత్తులు, కిరాణా సరుకులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మరియు గృహావసరాల వంటి నిత్యావసరాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం ద్వారా అత్యల్పంగా 5% స్లాబుల్లో ఉంచబడుతుంది. ఆర్థిక వృద్ధిపై ప్రభావం. జీఎస్టీ సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోని సుమారు 2 లక్షల కోట్ల రూపాయల అదనపు ద్రవ్యం చలనానికి వస్తుందని అంచనా. గృహ వినియోగదారులకు ఉపశమనం మరియు సంక్షేమం. జీఎస్టీ రేటు తగ్గడం వల్ల సామాన్య ప్రజలు రోజువారీ ఉపయోగించే 83 రకాల వస్తువులు ఇప్పుడు మరింత అందుబాటు ధరలకే లభిస్తాయి. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, సబ్బు,
ఏసీలు, వంటగదులు, ఉపకరణాలు వంటి అనేక గృహవసరాలకు వస్తువులపై ఉన్న రేట్లు నేరుగా తగ్గించబడతాయి. వెన్న, నెయ్యి, సబ్బు, పన్నీరు, షాంపూ, పేస్ట్ మరియు హెయిర్ ఆయిల్ వంటి రోజున వినియోగ వస్తువులపై జీఎస్టీని గతంలో 12%, 18% నుండి 5% తగ్గించడం జరిగింది. బిస్కెట్లు, అల్పాహార తృణధాన్యాలు మరియు కాఫీ వంటి ఆహార పద్ధతులకు 12%, 18% నుండి 5% తగ్గించడం జరిగింది. మధ్యతరగతి ప్రజలు కొనుగోలుకు ఉపశమనం. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు మరియు సిమెంట్ వస్తువులపై జీఎస్టీని 28 నుండి 18% స్లాబ్లకు తగ్గించడం జరిగింది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.